ఇమాంలు మౌజులకు 6 నెలల పెండింగ్ను రిలీజ్ చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయన ముత్తుకూరులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీల గౌరవాన్ని కాపాడడం, మైనార్టీల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. అత్యంత పవిత్రమైన పండుగ. 30 రోజుల పాటు వాళ్ళు కఠోరమైన ఉపవాసాలు ఉంటారు. ఇది వాళ్ళకి ఇంకోటి ఏంటంటే రంజాన్ నెలలో 10 మందికి సాయం చేయటం, మంచి పనులు చేయటం అనేది అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముస్లింలకి, ఇమాములకి, వాళ్ళ మౌజంలకి, ఇమాములకి 6 నెలలు గౌరవ వేతనం పెండింగ్ ఉంది. ఇదంతా కూడా రిలీజ్ చేసేసారు. 15,000 లెక్క రిలీజ్ చేశారు. ఆ ప్రభుత్వం పెండింగ్ పెట్టింది. అట్లే ఇప్పుడు మనకి దాదాపు 52 పనులు, ఎందుకంటే శ్మశానాలకి, ముస్లిం సోదరుల శ్మశానాలకి ప్రహరీ గోడలు కానీ, మిగతా మసీదుల మరమ్మతులు కానీ 3 కోట్ల రూపాయలకి వక్ఫ్ బోర్డుకి ప్రపోజల్ పంపించాము. అక్కడి నుంచి కూడా డైరెక్ట్గా వక్ఫ్ బోర్డు నుంచి నెల్లూరు జిల్లా అధికారులకు కూడా వచ్చింది. ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాము. ఏదేమైనా ముస్లిం సోదరుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాము. ఇక్కడ రాజీ పడే ప్రసక్తి లేదు. అదేవిధంగా నిన్న కూడా మన కార్యాలయంలో వీళ్ళకి ఇఫ్తార్ విందు గోల్ చేశాము. బాగా జరిగింది, చాలా సంతోషం. ఇంపార్టెంట్ ముస్లిం నాయకులు కూడా నియోజకవర్గం నుంచి తరలి వచ్చినారు. చాలా సంతోషంగా ఉంది. మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం.